మా క్యూబ్ టీవీ నెట్వర్క్ నుంచి మాతో అయ్యే సాయం మేమైతే చేస్తున్నాం శివ నీకు. సో తీసుకోండి. థ్యాంక్ యూ అండి. ఓకే శివ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ అని. సో ప్రజెంట్ నా దగ్గర శివ అనే వ్యక్తి ఉన్నమాట. సో ఒక అమ్మ కోసం తను పడే కష్టాన్ని చూసి నిజంగా చెప్పాలంటే, ఎందుకంటే ఇప్పుడు ఈ జనరేషన్లో ఉన్న ప్రతి ఒక్కరు వాళ్ళ సొంత ఇంట్లో వాళ్ళనే పట్టించుకోలేని సిచ్యువేషన్లో మనం ఉన్నాము. అక్కడ శివ అనే వ్యక్తి సో తన అమ్మకి హెల్త్ సిచ్యువేషన్ వాళ్ళ తన అమ్మకి గుండె ఆపరేషన్ చేయాలని చెప్పి కూడా హన్మకొండ నుంచి కూడా ఇక్కడ ఏఐజీ హాస్పిటల్ తన మదర్ ఉందన్నమాట. గుండె ఆపరేషన్ చేస్తే వాళ్ళ మదర్ బతుందని చెప్పి కూడా తను చాలా సాయం చేయాలని చెప్పి కూడా తను రోడ్డు పైన తిరగడం మనం చూస్తున్నాం. ఆ వెహికల్ తన తోడు పెట్టుకొని కూడా ఒక బోర్డు లాంటిది వెంట పెట్టుకొని కూడా నాకు సహాయం చేయండి అని చెప్పి కూడా ఆ శివ అనే వ్యక్తి రోడ్డు పైన కూడా మనము చూస్తున్నాము. సో తను మనకి కాంటాక్ట్ అయ్యాడనమాట. సో అయితే నేను శివకి కాల్ చేసిన అసలు పరిస్థితి ఏ విధంగా ఉంది, వాళ్ళ మమ్మీకి ఎలా ఉంది, సో ఏం చేస్తే వాళ్ళ మమ్మీకి క్యూర్ అవుతుంది సో అని చెప్పి కూడా నేను శివతో మాట్లాడడం జరిగింది. సో ఈరోజు నా వ్యూవర్స్ అందరికీ నేను శివని అయితే పరిచయం చేస్తాను. ఎందుకంటే ఒక అమ్మ కోసం తను పడే ఆ పోరాటాన్ని చూసుకుంటే నిజంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇది ఎండాకాలం కాబట్టి కూడా తను తో పాటు ఇంకా వాళ్ళ తాతనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే సొంత ఇంట్లో కూడా పట్టించుకోలేని రోజులో కూడా ఒక తాత వాళ్ళ ఇంటి పక్కన తాత అంటే సో శివతో కూడా ఆ మద్దతు ఇచ్చి కూడా తను రావడం మనం చూస్తున్నాము. సో వాళ్ళతో మొత్తం క్లారిటీగా నేను మాట్లాడినా. సో వ్యూవర్స్ అందరికీ కూడా అసలు శివ వాళ్ళ మదర్కి ఏం జరిగింది, సో ఇంకా ఎంత అమౌంట్ అయితే శివ వాళ్ళ ఆ మదర్ క్యూర్ అవుతుంది. ఎందుకంటే అతను బయట తిరుగుతున్నాడు కాబట్టి తను ఒక ఆ షర్ట్ సేవ్ మై మదర్ అని చెప్పి కూడా తను ఒక టీ షర్ట్ వేసుకొని రోడ్ పైన వాళ్ళ అమ్మని బతికించుకునే ఆ ప్రయత్నంలో శివ అయితే ఉన్నాడని చెప్పి మనకు తెలుస్తుంది. సో ఈ రోజు రేపు కన్నా తల్లిదండ్రులను కూడా పట్టించుకోలేని రోజుల్లో మనం ఉన్నాము. అయినా కూడా ఆ శివ వాళ్ళ అమ్మ కోసం వాళ్ళ అమ్మని బతికించుకోవాలని చెప్పి కూడా తను చేసే ఆ ప్రయత్నాన్ని చూస్తే నిజంగా మీ అందరికీ చెప్తున్నాను. నిజంగా శివ చెప్తుంటే నాకు కూడా కళ్ళకి నీళ్ళు వచ్చినాయి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆఫ్ కెమెరా నేను శివతో మాట్లాడడం జరిగింది. సో అసలు ఏం జరిగింది, సో శివ వాళ్ళ మదర్కి ఎంత అమౌంట్ వస్తే వాళ్ళ అమ్మ బతుకుతుంది. సో శివ మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే శివ. నమస్తే అండి. ఏంటి అసలు ఆ గమ్యం చేయాలని చెప్పి థాట్ ఎలా వచ్చింది మీ అమ్మ కోసం? ఎందుకంటే ఈ జనరేషన్లో మనం చూస్తున్నాము ప్రతి ఒక్క తల్లిని కూడా రోడ్డుపై వదిలిపెట్టి వాళ్ళ స్వార్థాల కోసం కనిపెంచిన తల్లిని కూడా రోడ్డు పైన పడేసిన రోజుల్లో మనం ఉన్నాము. కానీ ఒక అమ్మ కోసం నీకు నాన్న కూడా లేడని చెప్పి మాకు తెలుస్తుంది. ఒక అమ్మ కోసం నువ్వు రోడ్డెక్కావు. అమ్మ ఏజీ హాస్పిటల్లో ఉంది. సో అమ్మ ఎలా ఉంది, అసలు అమ్మకి ఏమైంది? నా పేరు శివ, హన్మకొండ నుంచి స్టార్ట్ అయ్యాను నేను. మా అమ్మకు హార్ట్ ఫెయిల్యూర్ అయింది. అమ్మకు హార్ట్ ఫెయిల్యూర్ అయితే ఒక నెల రోజుల కింద హాస్పిటల్లో అడ్మిట్ చేసినాము. చాలా సివియర్ అయిపోయింది, స్పృహ తప్పి పడిపోతే సివియర్ అయిపోయింది. అక్కడ డాక్టర్లు ఏం చెప్పారంటే హార్ట్ సర్జరీ చేయాలి, ఇమీడియట్గా హార్ట్ సర్జరీ చేయాలి తనకి. అది చేయకపోతే ఆమెకు చాలా బ్యాడ్ అయ్యే సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇమీడియట్గా హార్ట్ సర్జరీ చేయాలన్నారు. అప్పటికి మేము చాలా ఖర్చు చేసాము హాస్పిటల్లో 4 రోజులు ఉన్నందుకు. అప్పటికే 4,50,000 రూపాయలు అయింది. హన్మకొండలో అడ్మిట్ చేసాము. అక్కడి నుంచి హైదరాబాద్ తీసుకొచ్చాము. ఎక్కడ చూసినా ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా ఖచ్చితంగా సర్జరీ చేయాలి, లేకపోతే ఆమె బ్యాడ్ అయ్యే సిచ్యువేషన్స్ ఉన్నాయని చెప్పేసి అన్నారు. నాకు మా ఫాదర్ లేరండి, ఉన్నదల్లా అమ్మ ఒక్కతే, నాకు ఎవరు లేరు. అమ్మ నేను మాత్రమే, అమ్మ లేకుంటే నేను లేను ఇంకా. సో దానికోసమనే నాకు ఎంతమంది హెల్ప్ తీసుకున్నా కూడా నాకు ఎక్కడ హెల్ప్ అవ్వట్లేదు. సో ఫైనల్గా నేను పవన్ కళ్యాణ్ అనే నమ్ముకొని నేను రోడ్ ఎక్కాను. పవన్ కళ్యాణ్ అని నాకు హెల్ప్ చేస్తాడు, పవన్ కళ్యాణ్ అనే మా అమ్మని కాపాడుతాడనే థాట్తోని నేను ఈరోజు రోడ్ ఎక్కాల్సి వచ్చింది. దానికోసం ఈ మీడియా సపోర్ట్ తీసుకుంటూ పవన్ కళ్యాణ్ అన్నని చేరుకోవాలని, ఆ అన్న మా అమ్మని కాపాడాలని నేను ఈరోజు ఇలా రోడ్ షో ద్వారా చేస్తున్నాను. అదేవిధంగా ఒక 15,000 మంది తలా ఒక 100 రూపాయలు 15 లక్షల రూపాయలు అవుతాయి. మా అమ్మ హార్ట్ సర్జరీకి 15 లక్షల రూపాయలు అండి. తలా ఒక 100 రూపాయలు ఇస్తే మా అమ్మ బ్రతుకుతుంది అనే ఉద్దేశంతో నేను ఇలా రోడ్ షో చేశాను. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరైనా డబ్బు అంటే దూరం వెళ్తున్నారు. సో అందుకోసమని మా అమ్మ ఎవరికి భారం అవ్వద్దు అలా అని చెప్పేసి తలా ఒక 100 రూపాయలు 15,000 మంది ఇస్తే అమ్మ బ్రతుకుతుంది. అమ్మ ప్రేమతో మీరు నాకు హెల్ప్ చేస్తే మా అమ్మ కూడా మీకు అమ్మ లాంటిదే, అమ్మని బ్రతికించండి అని చెప్పేసి అనే ఉద్దేశంతో ఇలా బయటకు వచ్చాను. అదేవిధంగా నాకు సుమన్ టీవీ వాళ్ళు హెల్ప్ చేశారు. ఇప్పుడు మీరు క్యూబ్ ఛానల్ ఇలా మీడియా సపోర్ట్ చాలా హెల్ప్ చేస్తున్నాయి. కానీ అనుకున్న అమౌంట్ రీచ్ అవ్వట్లేదు, 15 లక్షలు రీచ్ అవ్వట్లేదు. ఇప్పటి వరకు ఒక 90,000 రూపాయలు మాత్రమే అయినాయి. సో ఇంకా అమౌంట్ నాకు తొందరగా రీచ్ అయ్యి మా అమ్మను ఆపరేషన్ చేయించగలని కోరుకుంటున్నా. అదేవిధంగా నాకు ఎవరైనా స్పాన్సర్షిప్లు ఇస్తే నేను దానికి వాళ్ళ బ్యాక్ సైడ్ లోగో అండి, ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. వాళ్ళ లోగో నేను వేసుకొని వాళ్ళ అడ్వర్టైజ్ ప్రమోట్ చేస్తూ నేను మా అమ్మని కాపాడుకుంటున్నాను. అంటే శివ అసలు అమ్మకి ఏం జరిగింది? అమ్మకు హార్ట్ ఫెయిల్యూర్ అయిందండి. ఏమైందేమో మొన్న రీసెంట్గా మా సిస్టర్కి మ్యారేజ్ అయింది. ఆ మ్యారేజ్ అయిన ఒక 4 మంత్స్కే సడన్గా అది ఎందువల్ల అయిందా ఏంటా అని తెలియదు, సడన్గా స్పృహ తప్పి కళ్ళు తిరిగి పడిపోయింది. ఏమైందో ఏమో అర్థం కదా. వెంటనే ఇమీడియట్గా హన్మకొండ హాస్పిటల్కి వెళ్ళాము. వెళ్తే ఆమెకు అది ఆరోగ్యశ్రీలో రాదు, ఆ ట్రీట్మెంట్కి చాలా ఖర్చుతో కూడుకున్నది. హార్ట్ ఫెయిల్ అయింది, పంపింగ్ చాలా తక్కువ ఉంది, 22 మాత్రమే ఉంది ఈఎఫ్ పర్సంటేజు.
సో అది ఖచ్చితంగా హైదరాబాద్ తీసుకెళ్ళి మీరు సర్జరీ చేపియాలి అన్నారు. ఎంత అవుతుంది అని అక్కడ డాక్టర్లను అడిగితే వాళ్ళు 13-14 లక్షలు అవుతుంది అని చెప్పేసి వాళ్ళు అన్నారు. హైదరాబాద్ ఇమీడియట్గా తీసుకొచ్చి చూపిస్తే వాళ్ళు అంతే చెప్తున్నారు. ఒక హాస్పిటల్లో 50,000 వేరియేషన్ అటు ఇటుతో చెప్తున్నారు. అది ఎక్కడ కూడా ఏం చేయాలో మాకు అర్థం కాలేని సిచ్యువేషన్. మాకు ఓన్ హౌస్ కూడా లేదండి, ఫాదర్ కూడా లేరు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పటికే సిస్టర్ మ్యారేజ్ సొంతంగా చేశాను, నాకు ఫ్యామిలీ సపోర్ట్ లేదు, ఎలాంటి ఫ్రెండ్స్ సపోర్ట్, ఎలాంటి సపోర్ట్ లేదు. ఏ సపోర్ట్ లేకనే నేను ఈరోజు అన్నని నమ్ముకున్నా. అన్నని నమ్ముకొని ఇలా రోడ్ షో ద్వారా నేను ప్రమోషన్స్ చేసుకుంటూ ఆ ప్రమోషన్స్ ద్వారా వచ్చిన అమౌంట్తో మా అమ్మని కాపాడుకోవాలని తలా ఒక 100 రూపీస్ 15,000 మంది చేస్తే మా అమ్మ బ్రతుకుతుంది అనే దాంతో నేను బయటకు వచ్చాను. ఓకే, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని కలుద్దామని చెప్పి ఎందుకు అనుకున్నాను? నాకు పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి అండి, ఇక పిచ్చి కాదు ప్రాణం అండి. ఆ అన్న అంటే నాకు అక్కడమ్మ ఇక్కడ బై మూవీతో నేను సరే మూవీ పక్కన పెట్టండి, వ్యక్తిగతంగా నాకు పవన్ కళ్యాణ్ అంటే నేను చాలా వ్యక్తిగతంగా నేను చూసినవాడిని. నాకు పవన్ కళ్యాణ్ అన్న అంటే పిచ్చి ప్రాణం అయ్యేది. ఆ అన్న చేసిన మంచి పనులు, ఆ అన్న చేసిన ఒక బుక్స్ నేను చదువుతూ ఉంటాను. అన్నే నాకు ఇన్స్పిరేషన్. అన్నయ్య చాలా మందిని ఆదుకుంటున్నాను. అన్నలాగే నేను కూడా ఈరోజు నా తల్లికి ఇలా అయిందండి, ఇంకో తల్లికి కూడా ఇలా కాకుండా ఉండడం కోసం నేను ఇలా రోడ్ ఎక్కి మా అమ్మని కాపాడుకొని దాని తర్వాత ఇంకా ఇలాంటి తల్లులు ఎవరైనా ఆపదలో ఉంటే నేను వాళ్ళకు సహాయపడాలని నేను ఇలా రోడ్ షో చేస్తున్నాను. మా అమ్మ ఆపరేషన్ అయిపోయిన తర్వాత కూడా ఏ తల్లి అయితే ఇలా కొట్టుమిట్టాడుతుందో ప్రాణాపాయ స్థితిలో అలాంటి వాళ్ళకు కూడా నేను సహాయం చేయాలని నేను ఇలా నిర్ణయించుకున్నాను. ఆ విధంగా కూడా చేస్తాను నేను. అంటే శివ, మీరు హన్మకొండ నుంచి వచ్చే క్రమంలో ఎలాంటివి ఎదుర్కొన్నారు? నిజం చెప్పాలంటే నాకు ఎవరూ లేరండి. మా ఇంటి పక్కన తాత, నాకు సొంత తాత కూడా కాదు, తను ఇంటి పక్కన తాత. తను వద్దు అంటే కూడా నాతో పాటు వచ్చి నాకు సపోర్ట్గా నిలుస్తూ అన్నని కలిసి అమ్మని కాపాడుకుందాం, నువ్వు ఒక్కడికి వెళ్తే నువ్వు ఏమవుతుందో, నువ్వు ఏం చేసుకుంటావో, ఒక్కని ఎలా వెళ్తావు, ఎండాకాలం ఎండ కొడుతుంది, చాలా కష్టమైపోతుంది అని చెప్పి నాకు సపోర్ట్గా నిలబడ్డాడు. నాకు ఈ ఎండలకు తాత చాలా ఇబ్బంది పడుతున్నాడు, నేను కూడా ఇబ్బంది నిన్ననైతే అసలు బయటకు కూడా వెళ్ళలేదండి. నేను నిన్న ఈ బాడీ పెయిన్స్, బైక్ నడిపి బాడీ పెయిన్స్ హన్మకొండలో ఇక్కడ హైదరాబాద్లో తిరిగి ఈ ట్రాఫిక్లో పొల్యూషన్లో ఒకటే డ్రెస్ మీద నాకు చెప్పుకోవద్దండి. నేను అలాంటి సిచ్యువేషన్లో నేను వచ్చాను. నేను ఉండడానికి కూడా నాకు ప్లేస్ లేదు ఇక్కడ హైదరాబాద్లో, ఎవరు ఫ్రెండ్స్ సపోర్ట్ కూడా నాకు ఇక్కడ లేక నేను రూమ్ తీసుకొని ఉంటున్నాను సికింద్రాబాద్లో. ఒక హోటల్లో రూమ్ తీసుకొని ఇద్దరం కలిసి స్టే చేస్తూ నేను పొద్దున లేవగానే ఇలా రోడ్ షో ద్వారా అమ్మ కోసం ఎవరైనా స్పాన్సర్షిప్లు ఇస్తారేమో ఎదురు చూస్తూ, అలాగే ఎవరైనా డొనేట్ చేస్తారేమో తలా 100 రూపాయలు అని చెప్పేసి నేను చూస్తున్నాను. అది సో మీరు వేసుకున్న షర్టుపై కూడా కనిపిస్తుంది సేవ్ మై మదర్. అవునండి, సేవ్ మై మదర్ అనేది మా అమ్మని కాపాడుకోవడం కోసమే నేను ఇలా డిజైన్ చేసుకొని ఇలా తాతకు నేను కొట్టించేసుకొని నేను బయటకు వచ్చాను. ఓకే, సో అంటే ఇప్పటికి ఎంతవరకు అమౌంట్ వచ్చినాయి మీకు? ఇప్పటి వరకు 90,000 వచ్చినాయండి. ఈ రోజు వరకు 90,000, 90 చిల్లర, 92, 93 వరకు వచ్చినాయి. సో ఇప్పుడు మరి అమ్మ దగ్గర ఎవరు ఉన్నారు? అమ్మ దగ్గర ఇప్పుడు ఎవరు సిస్టర్ ఉంది, చూసుకోవడానికి ఎవరు లేక రోజుకు 70,000-80,000 అవుతున్నాయండి హాస్పిటల్లో. అంతా మేము బేర్ చేయలేకపోవడం వల్ల హాస్పిటల్ నుంచి తీసుకొచ్చి సిస్టర్ వాళ్ళ ఇంట్లో వదిలేసి ఇంటికి తాళం వేసుకొని వచ్చి నేను ఇలా రోడ్ షో ద్వారా నేను ఇలా తిరుగుతున్నాను. ఇప్పుడు అమ్మ ఎక్కడ ఉంది? మరి చెల్లి వాళ్ళ ఇంట్లో ఉంది ఇప్పుడు ఈరోజు. అంటే ఇలా కొనసాగుతుంది అంటే, ఎందుకంటే ఇప్పుడు ఆపరేషన్ చేయాలని చెప్పి ఆపరేషన్ చేయాలి, ఆయాసపడుతుంది. కాస్త ఒక 100 మీటర్స్ నడిస్తే ఆయాసపడుతుంది. కనీసం ఒక వాటర్ బాటిల్, 1/2 లీటర్ వాటర్ బాటిల్ కూడా డాక్టర్ ఎత్తొద్దని చెప్పారు. ఓన్లీ డైలీ 1 లీటర్ మాత్రమే వాటర్ తాగాలని చెప్పాను. కానీ సమ్మరు ఇక చాలా ఇబ్బంది పడుతుందండి. ఇక ఒక్కసారి మా అమ్మని మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. అది సో అమ్మ ఎప్పుడు ఏం చెప్తూ ఉండేది మీకు? ఒకటే చెప్తూ ఉండేది, మనకు ఎవరు లేరురా, మనకు మనమే కావాలి, ఇంకెవరున్నారు మనకు? ఎవరైనా కూడా ఈరోజు మన జీవితంలో మన పక్కన నిలబడే వాళ్ళు ఉన్నారంటే ఎవరైనా ఒక్కరే నిలబడతారు, 10 మంది ఎవరు నిలబడర్రా, నాకు నువ్వు, నీకు నేను, అంతే. లేదా ఇంకా జీవితంలో ఇంకొకరు నీ పక్కనైనా నా పక్కన నిలబడే వాళ్ళు ఒక్కరే నిలబడతారు. కానీ 10 మంది గురించి నువ్వు సొసైటీ గురించి ఆలోచించకు, ఫ్యామిలీ గురించి ఆలోచించకు, ఫ్రెండ్స్ ఎవరి గురించి ఆలోచించకు. జీవితంలో నిలబడేవారు ఒకరు నిలబడతారు. వాళ్ళని నమ్ముకో, వాళ్ళతో పాటు ఉండు, వాళ్ళతో పాటు ప్రయాణం చేయి అని చెప్పేసి అమ్మ చెప్తూ ఉంటుంది. నాకు ఇంకా ఏమో అండి, ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. అంటే ఇప్పుడు మీరు ఎదుగుతున్న సమయంలో కూడా ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారు. సో చుట్టుపక్కల వాళ్ళు కానీ, సో మీకు ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు కానీ ఎవరు హెల్ప్ చేయడం రాలే? ముందుకు రాలేదండి. ఈ రోజుల్లో అదే చెప్తున్నాను కదా, అలా ఎవరు లేకనే ఫ్యామిలీ ఉన్నా లేనట్టే, లేకున్నా లేనట్టే. అందరూ చూస్తున్నారు, బాధలో ఉన్నాడు అయ్యో పాపం అంటున్నారు, కానీ ఎవరు చేయట్లేదు.
ఫ్రెండ్స్ విషయానికి వస్తే మొన్న నాకు కొంత హెల్ప్ చేశారు. మొన్న నాకు ఫ్రెండ్స్ లాస్ట్ టైం హాస్పిటల్లో అడ్మిట్ చేసినప్పుడు, అపోలో హాస్పిటల్లో అడ్మిట్ చేసినప్పుడు కొంత హెల్ప్ చేశారు. వాళ్ళు హాస్పిటల్ తరపున కొంత డిస్కౌంట్ కూడా ఇప్పించారు నాకు, వాళ్ళు ఆ విధంగా చేశారు. కానీ ఒకసారి అడిగినాక నేను మళ్ళీ అడగాలంటే వాళ్ళు ఇక నేను సో అందుకే ఇలా నిర్ణయించుకున్నానండి. 100 రూపాయలు మాత్రమే నిర్ణయించుకున్నాను, తలా ఒక 100 రూపాయలు. 15,000 మందికి నా సమస్య రీచ్ అవ్వాలి. సో తాత నిజంగా చెప్పాలంటే నీకు సెల్యూట్ కొట్టాలి. ఎందుకంటే ఈరోజు రేపు చుట్టాలే పట్టించుకుంటలేరు. అలాంటిది నువ్వు ఇంటి పక్కన అయి ఉండి కూడా సో ఒక పిల్లగాడు, ఒక యువకుడు బయటికి పోతుందంటే ఎండాకాలం ఏం జరుగుతుందో అని చెప్పి కూడా తోడుకు వచ్చినావు. అంటే వయసు చూస్తే కూడా చాలా పెద్ద వయసే. అంటే తిని మంచి హ్యాపీగా వండుకునే టైంలో కూడా ఒక పిల్లగాని కష్టాన్ని గుర్తించి సో నువ్వు బయటకు వచ్చినావు అంటే నిజంగా నీకు హ్యాండ్స్ అప్ చెప్తున్నా. అసలు ఎందుకు వచ్చినావు బయటకు అతని కోసం? ఇప్పటికే 3 రోజుల నుంచి తిరుగుకుంటూ హైదరాబాద్ అంతా తిరిగినామండి. తిరిగి వేసారి ఇక ఇష్టపడి ఆఖరికి ఇక్కడ మీ ఇమ్మలో చేరుకున్నాము. ఇక దయచేసి మీ స్టూడియో వల్ల, మీ ఛానల్ వల్ల దయదలిచి వాళ్ళు ఏమన్నా మరి సహాయం చేయదలుచుకుంటే ఒక్కొక్క 100 రూపాయలు మనిషికి ఒక్కొక్క టిఫిన్ చేసినంత విలువ కాదు. కానీ దయచేసి చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము. ఆయన కూడా ఎవరు లేరు, ఒక్కడే ఆయనకి ఒక తల్లి తప్ప ఆధారం ఎవరు లేరు. ఇక చిన్నపాటిగా మామూలుగా బతికే వ్యక్తి ఆయన. అందుకని ఇక నేను కూడా తోడుకు రావాల్సి వచ్చింది. ఎందుకంటే ఒక్కడు పోతే ఏం మధ్యాహ్నం ఏమైనా జరిగినా కూడా ఒక్కళ్ళు తోడు ఉండదు, బాగుండదు అన్నట్టుగా ఆయన వద్దన్న కూడా ఇక నేను వచ్చాను. మరి కాదే ఎట్లా వచ్చినావు? ఎందుకంటే నీకు మాటలు కూడా తాత ఎండ కొడుతుంది, పైకి ఫుల్ ఎండ కొడుతుంది, ఎట్లా మేనేజ్ చేస్తావు? ఎవరికైనా కొద్దిగా సాయం చేయాలి కదా అన్నట్టుగానే నేను ఇక ఆ విధంగా తలుచుకొని వచ్చిన. భగవంతుని దేవల్ల మరి ఇక ఏం చెప్తారు ఇక. అంటే వచ్చేటప్పుడు ఎట్లా మంచిగా వచ్చేటప్పుడు అంతే ఇక గట్టినే ఇష్టపడుకుంటూనే వచ్చిన. ఎండాకాలం కదా ఇప్పుడు కొద్దిగా ఎండలు ఎట్లా అంటే ఇక భరించుకోవాలి. మనకి ఏమైనా ఆపద వచ్చినప్పుడు దేనికైనా ఊర్చుకోవాలి కదా. అది పిల్లలకి ఏం ధైర్యం చెప్తున్నాం? అది ఏం చెప్తాను మరి ఇక ప్రజలను వేడుకుంటున్నాము అంతే. సహాయం చేయవలసిందిగా వాళ్ళని ప్రార్థించుకుంటున్నాం. ఇక అంతకు తప్ప మా దగ్గర అయితే ఏం లేదు. అంతే దయా, ఇక దయా భక్తి అంతే. ఇక అంటే దయా అంటూ అంతే. ఇక ఏం చేయలేని సిచ్యువేషన్ లో మీరు ఉన్నారు. ఓకే, మానవత దృక్పథం ఉన్న వాళ్ళు ఎవరైనా దయ తెలిస్తే ఈ ఆపదల నుంచి గట్టెక్కితే వాళ్ళే దేవుళ్ళు అంతే. ఇక దేవుడు అంటే ఎక్కడున్నాడు? 4 ఉండగానే దేవుడు ఉన్నాడు అంటారు. అంతే అంతే కదా. సో వ్యూయర్స్ నిజంగా చెప్పాలంటే తాతను చూస్తే మీకు అర్థమైపోతుంది. తాత కూడా చాలా పెద్ద వయసు ఉంది తాతకి. సో తను కూడా ఈరోజు రేపు చుట్టుపక్కన వాళ్ళు కూడా పట్టించుకోలేని రోజుల్లో మనం ఉన్నాము. అలాంటి రోజుల్లో కూడా తన అమ్మ కోసం తన పోరాటం చేస్తున్న వ్యక్తికి మద్దతుగా నిలిచి, ఎందుకంటే చూడొచ్చు ఇది కూడా మనకి ఎండాకాలం ఎట్లుంటుందో ప్రతి ఒక్కరికి తెలుసు. సో మనకే కాదు, ఎండలు తిరుగుతుంటే ఆ ఎండకి తట్టుకోలేక మనకే కొంచెం ఇరిటేటింగ్గా ఉంటుంది. కానీ హన్మకొండ నుంచి వాళ్ళిద్దరు కలిసి బయలుదేరి, అంటే బ్రదర్ పోతుంటే కూడా ఈ బ్రదర్కి తోడుగా కూడా ఈ తాత వచ్చి ఈరోజు తన ఏదైతే చేస్తున్నా తన అమ్మ కోసం చేస్తున్న పోరాటంలో కూడా నేను సైతం అనుకుంటా వచ్చినందుకు నిజంగా చెప్తున్నా, మనస్ఫూర్తిగా నీకు సెల్యూట్ కొడుతున్నా కదా. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు కూడా చాలా మంది రావాల్సిన అవసరం ఉంది. సో మరి ఆపరేషన్ ఎప్పుడు చేస్తా అని చెప్పిన అమ్మకి? అమ్మకు పోయిన నెలలనే చేయాలి అని చెప్పేసి అన్నారు. డబ్బు లేక ఆగిపోయాము. చాలా ప్రయత్నాలు చేశాను, ఎక్కడ ఏం అవ్వట్లేదు. ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎన్ని ప్రయత్నాలు చేసినా అవ్వట్లేదు. చివరిగా పవన్ కళ్యాణ్ నమ్ముకుని వచ్చాను. 15వ తారీఖు చేయాలని చెప్పేసి అన్నారు. కానీ ఏమవుతుందో ఇంకా చూడాలి. ప్రయత్నం అయితే చేస్తున్నాను అన్నను కలవడానికి మీడియా సపోర్ట్ ద్వారా. ఈ 15,000 మంది తలా ఒక 100 రూపాయలు. అదేవిధంగా నాకు ఎవరైనా స్పాన్సర్షిప్లు ఇచ్చే ఉంటే, ఎవరైనా బిల్డర్సే, రియల్ ఎస్టేటర్సే, లేదంటే ఏదైనా కంపెనీ వాళ్ళు, చాలా కంపెనీలు ఉన్నాయి హైదరాబాద్లో, ఏదో ఒక కంపెనీ నాకు ఒక స్పాన్సర్ చేసి నేను వాళ్ళని ప్రమోట్ చేస్తూ నేను మా అమ్మని కాపాడుకుందామని ఇలా బయలుదేరాను. హన్మకొండ నుంచి హైదరాబాద్ పవన్ కళ్యాణ్ నన్ను కలిసి ఏఐజీ హాస్పిటల్లో అమ్మకు ఆపరేషన్ చేయించాలని ఇలా నిర్ణయించాను. చూడొచ్చు మనము వ్యూయర్స్, మీరు కూడా గమనిస్తే ఇక్కడ చూడొచ్చు, యువర్ ఆటోగ్రాఫ్ బిగినింగ్ స్మైల్స్ టు మై మదర్ హార్ట్ అని చెప్పి కూడా అతను ఇక్కడ రాయడం మనం చూస్తున్నాం. అంటే ముఖ్యంగా కొన్ని ఛానల్స్ పేరు కూడా తను ఇక్కడ పెట్టడం జరిగింది. ఏంటి ఇప్పుడు విశేషం ఏంది ఇక్కడ కొన్ని ఛానల్స్? ఏంటంటే వీళ్ళంతా నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళండి. సుమన్ టీవీ వాళ్ళు సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేస్తే నేను మీ అమ్మని కాపాడుతాను, నాకు తోచినంతగా నేను ప్రజలకు తెలియజేసి నేను మీకు సహాయం చేస్తా అని చెప్పేసి సుమన్ టీవీ వాళ్ళు చెప్పారు. వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు, వాళ్ళ వల్ల కొంత హెల్ప్ అయింది. తర్వాత V5 సాయి రాజేష్ అని వాళ్ళు కొంత హెల్ప్ అయ్యారు. తర్వాత ఇలా హెల్ప్ చేస్తూ వస్తున్నాను. V6 వాళ్ళు కూడా తీసుకున్నారు. V6 వాళ్ళు కూడా తీసుకుని వాళ్ళు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు కూడా వెంటనే రుణం తీసుకుంటాం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే
ఆ పైసలు కూడా తీసుకొని నువ్వు అమ్మ కోసం కాకుండా వాళ్ళ ఛానల్ కూడా ప్రమోషన్ చేయాలని చెప్పి నీకు ఆ థాట్ వచ్చింది చూసినావా? నిజంగా దానికి కూడా మనం సెల్యూట్ కొట్టాలి. థ్యాంక్ యూ అండి. సరే, పవన్ కళ్యాణ్ అన్న కలవడానికి నువ్వు అక్కడ నుంచి బయటకు వచ్చినావు. సో ఇదే వీడియో మనం ఏదైతే ఇప్పుడు వీడియో చేస్తున్నామో ఇదే వీడియో పవన్ కళ్యాణ్ గారు చూస్తే చెప్పాలంటే ఏం చెప్తారు? అన్న చూస్తే మా అమ్మని కాపాడాలని నేను కోరుకుంటున్నాను. అన్నను నమ్ముకునే ఈరోజు నేను ఇలా బయటకు వచ్చాను. అన్నే నాకు తెలియదు, ఎందుకంటే సర్వ ప్రయత్నాలు చేశానండి. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎక్కడ ఏం అవ్వట్లేదు. ఇంకా నాకు ఉన్నదల్లా నేను నమ్ముకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్. వ్యక్తిగతంగా చాలా మంచివారు, చాలా మందికి హెల్ప్ చేశారు. పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి అండి. ఆ అన్న ఒక మాట చెప్తే నేను ఏం చేసుకోవడానికైనా నేను దాన్ని రెడీ, చనిపోవడానికి కూడా రెడీ. అలాంటి అది. కానీ అమ్మని కాపాడుకోవాలి, ఫస్ట్ అమ్మని కాపాడుకోవాలి. మా అమ్మని కాపాడుకోవాలంటే అన్నను నమ్ముకున్నా, అన్న నాకు సాయం చేయాల్సిందే నేను కోరుకుంటున్నాను. సో అన్న కోసం బయటకు వచ్చినావు. సో వ్యూస్ చూడొచ్చు, ఎందుకంటే తన అమ్మని కాపాడుకోవాలని చెప్పి కూడా తను అక్కడ హన్మకొండ నుంచి కూడా ఇక్కడ ఏజీ హాస్పిటల్లో వాళ్ళ మదర్ ఉందన్నమాట. ఇన్ని లక్షలు పెడితేనే 15 లక్షలు పెడితేనే వాళ్ళ అమ్మ బతుకుతుందని చెప్పి కూడా తను వాళ్ళ అమ్మ కోసం అయితే పోరాటం చేస్తున్నాం. అంటే ఇది ఎండాకాలం మనందరికీ తెలిసిందే. ఎండానక తను తాతను వేసుకొని కూడా రోడ్ల పైన తిరుగుతున్నాడు. సో ఈయన క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశాడు అనమాట. సో అంటే ఇప్పుడు ఈ జనరేషన్లో సో హెల్ప్ అంటే 10,000 5,000 నాకు వద్దన్నా. సో ఒక మనిషికి ఇంత హెల్ప్ చేస్తే కూడా మా అమ్మ బతుకుతుంది. 15,000 మంది కూడా మనిషికి 100 రూపాయలు వేస్తే మా అమ్మ బతుకుతుందని కూడా చెప్తున్నారు. అంటే మనం ఆలోచించాల్సిన విషయం కూడా ఇందులో ఉంది. ఎందుకంటే ఒక 100 రూపాయలు అంటే మీరు డైలీ ఛాయ్ తాగినా లేకుంటే బయటికి పోయినా కూడా ఈజీగా ఒక 2-3 పోతే కూడా 100కి ఎక్కువనే అవుతుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనం ఏ జనరేషన్ ఉన్నామో మన అందరికీ తెలిసిందే కదా. సో మీరు నా వీడియో చూసినట్టయితే మాత్రం సో మీ అందరికీ రిక్వెస్ట్ చేసి అడుగుతున్నా, మీరు మీతో అయినా సరే 100 రూపాయలు లేకపోయినా కూడా మీరు చేసే 50 రూపాయలు ఒక్క రూపాయి కూడా అతని అమ్మ సేవ్ చేసుకోవడానికి అయితే చాలా యూజ్ అవుతుందని చెప్పి నేను అయితే చెప్తున్నా. సో మన వీడియో అయితే మీరు చూడండి. బ్రదర్ నెంబర్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లోనే మెన్షన్ చేస్తా, ఫోన్పే కానీ గూగుల్ పే కానీ. సో మీరు ఒకవేళ ఆ బ్రదర్తో మాట్లాడాలన్నా కూడా బ్రదర్ నెంబర్ కూడా నేను షేర్ చేస్తాను. ఎందుకంటే మీకు అమ్మ ఉంది, నాకు అమ్మ ఉంది, ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి అమ్మ ఉంది కాబట్టి సో అమ్మ లేని బాధ ఏ విధంగా ఉంటుంది కూడా అమ్మ లేని వాళ్ళని అడిగితే తెలుస్తుంది. సో తన చేతులారా అమ్మ ఉంది. సో మీరు వేసే ఒక 100 రూపాయల వల్ల వాళ్ళ అమ్మ మళ్ళీ బతుకుతుంది. సో బతికినాక కూడా నేను మళ్ళీ మీ దగ్గరికే వస్తా. ఏదైతే నన్ను హెల్ప్ చేశారో ప్రతి ఒక్కరికి వచ్చి నేను థ్యాంక్స్ చెప్తా. వాళ్ళందరికీ నేను రుణపడి ఉంటా లైఫ్లో. ఇంకా నెక్స్ట్ ఏ అమ్మనన్నా కూడా హాస్పిటల్లో ఉంటే అమ్మ కోసం నేను మళ్ళీ బయలుదేరుతానని కూడా మనకి శివ చెప్పడం మనం చూస్తున్నాము. నిజంగా శివ, సో నేను కూడా మీకు మాటిస్తున్నా, మా క్యూబ్ టీవీ నెట్వర్క్ నుంచి కూడా మీకు మాటిస్తున్నా. సో ఈ వీడియో ప్రతి ఒక్కరు చూసినట్టు, అలాగే చూసిన ప్రతి ఒక్కరు షేర్ కూడా చేస్తారు. మా వ్యూవర్స్ చాలా మంచోళ్ళు కాబట్టి సో చూసిన వీడియో ప్రతి ఒక్కరు షేర్ చేస్తారు. షేర్ చేయడమే కాక కూడా వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ అయితే మీకు కొడతారని చెప్పి నాకు గట్టి నమ్మకం ఉంది. సో నేను మా క్యూబ్ టీవీ నెట్వర్క్తో కూడా నేను ప్రతి విషయంలో మీకు తోడుంటాం, ప్రతి విషయంలో మీకు సపోర్ట్ చేస్తాం. సో మీరు ఎప్పుడన్నా మా దగ్గరికి రావచ్చు, ఏం అవసరం ఉన్నా మమ్మల్ని అడగవచ్చు. సో ఇంకోటి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీతో పాటు మీరు ఏదైతే ఇప్పుడు మీరు బయటికి వెళ్తూ అమ్మ కోసం మీరు తిరుగుతున్నారో సో మేము కూడా ఆ క్యూబ్ టీవీ నెట్వర్క్ నుంచి నేను అలాగే నా టీం కూడా మేము వస్తాము. సో మనం వెళ్దాం. ఎందుకంటే అమీర్పేట సిగ్నల్ దగ్గరికి వెళ్దాం, పంజగుట్ట సిగ్నల్ దగ్గరికి వెళ్దాం. సో హైదరాబాద్లో జనాలు ఎక్కువ ఏ ప్లేస్లో ఉంటారో ఆ ప్లేస్కి మనం వెళ్దాం. సో మీ అమ్మ నాకు అమ్మనే, సో మా అందరికీ అమ్మనే కాబట్టి సో అమ్మని బతికించుకుందాం. నీతో పాటు నీ ప్రయాణంలో మా క్యూబ్ టీవీ నెట్వర్క్ ఎప్పుడు మీకు సపోర్టివ్గా ఉంటుంది. సో మనకు కావాలంటే ఎప్పుడైనా వెళ్దాం, రేపైనా వెళ్దాం. అమీర్పేట దగ్గర మనం వెళ్దాం, అమీర్పేటలో కూర్చుందాం. ఎందుకంటే చాలామంది ఇక్కడ హాస్టల్స్ సంబంధించిన వాళ్ళు కూడా చాలామంది ఇప్పుడు హైదరాబాద్లో ఎక్కువ క్రౌడ్ ఉన్న ఏరియా అమీర్పేట అనమాట. అక్కడ సైడ్ మనం వెళ్దాం. సో నేను కూడా నీకు తోడుంటా, మన అమ్మని మనం బతికించుకుందాం. సో నా నుంచి అయ్యే సాయం అయితే నేను చేస్తా. మా ఛానల్ నుంచి అయ్యేది పర్లేపాలెం మా ఛానల్ నుంచి అయ్యేది కూడా నేను చేస్తా. సో వ్యూవర్స్, శివ వాళ్ళ మదర్ అయితే ఏఐజీ హాస్పిటల్లో లేదు. ఎందుకంటే తనకు అక్కడ బిల్లు కట్టలేని సిచ్యువేషన్లో శివ ఉన్నాడు కాబట్టి సో వాళ్ళ చెల్లె వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ మదర్ని పెట్టి తను బయట వాళ్ళ అమ్మ కోసం అయితే పోరాటం చేస్తానని చెప్పుకోవచ్చు. సో ఇంకోటి ఏంటంటే శివ ఇలా ఈ విధంగా ప్రమోషన్ చేస్తున్నారు. ఎందుకంటే తను తీసుకున్న రూపాయికి కూడా తను ఎక్కడికి వెళ్ళినా ఈ ఛానళ్ళ గురించి ఇంకెవరైనా సరే ఇంట్రెస్టెడ్ ఉంటే కూడా ఆ శివ నెంబర్ పెడితే వాళ్ళకి కాల్ చేసి కూడా. సో ఇంకోటి మనకి ఫ్రంట్ బోర్డ్ చూడవచ్చు. సో వెనకాల కూడా ఆ శివ ఏదైతే తను స్టార్ట్ చేసిందో, తన రూట్ మ్యాప్ స్టార్ట్ చేసిందో, ఇక్కడ రూట్ మ్యాప్ కూడా ఆ శివ క్లియర్గా మెన్షన్ చేయడం మనం చూస్తున్నాం. ఇంకా ఇక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫోటో కూడా ఇక్కడ ఉండడం మనం చూస్తున్నాం. ఇక్కడ డాక్టర్ ఫోటో కానీ తన ఆ ఫోన్పే. అసలు ఏంటి శివ ఇది ఏంది ఇక్కడ నుంచి స్టార్ట్ అయినట్టు? అది ఇక్కడ ఏంటంటే donate and I will proudly display your business along with my bike ride spreading the world about your company. నాకు ఎవరైనా స్పాన్సర్షిప్ వాళ్ళు ఇచ్చే వాళ్ళు ఉంటే నేను వాళ్ళ లోగో ఇక్కడ వేసుకొని వీళ్ళలాగా ఇక్కడ వేసుకొని వాళ్ళని అడ్వర్టైజ్మెంట్ ప్రమోషన్ చేస్తున్నాను. ఆ విధంగా వచ్చిన మనీతో నేను మా అమ్మని బతికించుకోవడం కోసం ఇలా బయలుదేరాను. ఇక్కడ నేను హన్మకొండ నుంచి స్టార్ట్ చేశానండి జర్నీ. ఇలా వెళ్తూ 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 పవన్ కళ్యాణ్ నన్ను కలిసి చివరికి ఇక్కడ ఈ హాస్పిటల్లో నేను అమ్మకి సర్జరీ చేపియాలని నేను నిర్ణయించుకున్నాను. ఆ విధంగా నేను అలాగే ఈ వెళ్ళే దారిలో కూడా
అమౌంట్ స్పాన్సర్షిప్ ఇస్తారో లేదో తెలియదు, అవును. కానీ నేను వాళ్ళ కోసం వెతుకుతున్నాను. నేను స్పాన్సర్షిప్ ఇచ్చే వాళ్ళ కోసం నేను వెతుకుతున్నాను. నాకు ఇస్తే నేను లోగో వేసుకొని నేను ప్రమోషన్ చేస్తాను. అదేవిధంగా నాకు అన్నీ కుదరకపోతే నేను తలా ఒక 100 రూపాయలు 15,000 మంది అవును. అలా 15 లక్షల రూపాయలతో నేను సర్జరీ చేయించుకుంటున్నాను. నేను క్యూటీ ద్వారా చెప్తున్నాను. ఓకే, నిజంగా శివ నీకు ఏదైతే ఆ థాట్ ఉందో, సో ఎంతవరకు చదువుకున్నాను? అది గ్రాడ్యుయేషన్ అండి. గ్రాడ్యుయేషన్ అయిపోయింది. సో నీ తెలుగు కూడా మనము మెచ్చుకోవాల్సింది. ఎందుకంటే సో ఇక్కడ నువ్వు వెళ్తున్న క్రమంలో కూడా సో ప్రతి ఒక్క ఏదైతే ప్రమోషన్ చేయాలనుకున్న వాళ్ళు కూడా ప్రమోషన్ చేస్తున్నావు, అమ్మ కోసం డబ్బు సంపాదిస్తున్నావు. సో అమ్మని ఈ రూట్ మ్యాప్ కూడా ఆ వ్యూస్ ఇక్కడ మనం ఒకసారి రూట్ మ్యాప్ చూడవచ్చు. ఇక్కడ హన్మకొండ నుంచి మన శివ తాతతో కలిసి బయలుదేరాడు. ఇక్కడ ఈ రూట్ మ్యాప్ కూడా తను క్లియర్గా మెన్షన్ చేసుకున్నాడు. సో లాస్ట్కి ఇక్కడ పవన్ కళ్యాణ్ అన్న అని చెప్పి మనం పేరు చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారిని కలిసిన తర్వాత కూడా ఇక్కడ ఏదైతే ఏఐజీ హాస్పిటల్లో ఉంది, సో వాళ్ళ చెల్లె వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళ మదర్ని కూడా తీసుకువెళ్ళి ఏఐజీ హాస్పిటల్లో కూడా తను వాళ్ళ అమ్మకి ఆపరేషన్ చేస్తా అని చెప్పి కూడా ఆ శివ చెప్తున్నాడు. ఎందుకంటే శివ ఆల్రెడీ బయటికి వెళ్ళిన యుద్ధం మొదలు పెడుతున్నారు. ఎందుకంటే జన సైనికులకి మీకు ముఖ్యంగా చెప్తున్నారు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ అభిమానులు వివచ్చంగా ఉంటారు. సో మీ జన సైనికులు తలుచుకుంటూ కూడా శివ వాళ్ళ అమ్మ బతుకుతుంది అంటే వీళ్ళు ఇప్పుడు మీకు ప్రమోషన్ ఇచ్చారా? అవునండి. సో ఒకసారి అయితే చూద్దాం. ఒకసారి మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా బ్రిక్స్ అని, 4 బ్రిక్స్ ఇన్ఫా ప్రైవేట్ లిమిటెడ్ మిస్టర్ శ్రీనివాస్ గారు అని చెప్పి కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఒకసారి మేము కూడా నేను లైవ్లో కాల్ చేస్తాను వాళ్ళకి. సో వాళ్ళు నిజంగానే ప్రమోషన్ ఇచ్చారా లేకపోతే ఏందని చెప్పి కూడా నిజమే హెల్ప్ చేశారండి వాళ్ళు. ఒకసారి నేను మాట్లాడతా వాళ్ళతో. ప్రమోషన్ చేస్తున్నాను. ఓకే, ఒకసారి వాళ్ళ నెంబర్ చెప్పాలా? నేను ఇప్పుడు లైవ్లో ఇక్కడ చూడవచ్చు మీరు 4 బ్రిక్స్ ఇన్ఫా ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి కూడా వాళ్ళు ఇక్కడ ఈ శివకి వాళ్ళకు బిజినెస్ ప్రమోషన్ కూడా వాళ్ళు ఇచ్చారు. ఒకసారి లైవ్లో నేను వాళ్ళకి కాల్ చేసి మాట్లాడతా. శివకి నిజంగానే ప్రమోషన్ ఇచ్చారా లేకుంటే తను ఏ విధంగా ఉందో. 9949 9949 93 93 2288 2288 99499 32288. సో వ్యూయర్స్ నేనైతే కాల్ కొడుతున్నా, ఎందుకంటే మనం ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి క్లారిటీ ఉండాలి. ఎందుకంటే ఎందుకంటే మీరు చేస్తున్నారు కాబట్టి. సో వ్యూయర్స్ చాలా మంది ఆల్రెడీ నమ్మాము, ఎందుకంటే అమ్మ ఆపరేషన్ ఉంది, సో నీ దగ్గర ఇవన్నీ సర్టిఫికేట్స్ ఉన్నాయి కూడా అందరూ నమ్మాము. ఒకసారి వాళ్ళకైతే కాల్ చేస్తా, కాల్ చేసి వాళ్ళకు కూడా నేను థ్యాంక్స్ చెప్తాను కూడా వాళ్ళకి. సో వ్యూయర్స్ నేను 4 బ్రిక్స్ అని చెప్పి ఒక కంపెనీ ఉంది. సో ఆ కంపెనీకి నేనైతే లైవ్లో కాల్ చేస్తున్నా, ఎందుకంటే ఆ కంపెనీలు కూడా శివకి మద్దతుగా తోడుగా నిలిచినందుకు వాళ్ళకు కూడా మనం కూడా మన ఛానల్ తరఫు నుంచి కూడా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పే ప్రయత్నం అయితే మనం చేద్దాం. సో కాల్ వెయిటింగ్ వస్తుంది. టీమ్ లైన్ వాళ్ళు కూడా చేస్తారండి వరంగల్ నుంచి. ఓకే, వరంగల్ నుంచి కూడా చేస్తారు టీమ్ లైన్ వాళ్ళు. వాళ్ళ నెంబర్ ఇస్తాను, ఒకసారి మాట్లాడండి. సో ఇంకో వాళ్ళు కూడా ఆ శివకి ప్రమోషన్ ఇచ్చారని చెప్పి చెప్తారు, ఎందుకంటే మనం ఇప్పటిదాకా 2 చూసాం కదా. ఒకసారి వాళ్ళకి కూడా కాల్ చేద్దాము. 9885 9885 314 314 335 335. వీళ్ళెవరు? రాజు అన్న పేరు. టీమ్ లైన్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్. టీమ్ లైన్. ఓకే, సో ఇంకా వరంగల్ నుంచి కూడా టీమ్ లైన్ వాళ్ళు కూడా వీళ్ళకి ప్రమోషన్ ఇచ్చారు, ఎందుకంటే మనం ఇప్పటిదాకా చూసాం. వాళ్ళకి కూడా ఒకసారి కాల్ చేద్దాం. సో కాల్ చేసి మనం కూడా ఆ థ్యాంక్ యూ చెప్పే ప్రయత్నం అయితే మనం చేద్దాం. శివ కూడా ఆ థ్యాంక్ యూ చెప్తా అంటున్నాం, ఎందుకంటే అలా కొంతమంది ఆఫీసర్స్ కానీ అలాగే కొంతమంది ఇంకా ఆ ఛానల్కి సంబంధించిన వ్యక్తులు అలాగే బయట ఉన్న వ్యక్తులు. సో హలో నమస్తే అండి. క్యూబ్ టీవీ నుంచి కాల్ చేస్తున్నా, నా పేరు యాంకర్ అనిల్. చెప్పండి. సో ఇక్కడ శివ అనే వ్యక్తి వరంగల్ హన్మకొండ నుంచి కూడా ఇక్కడికి పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి ఇక్కడ దాకా రావడం జరుగుతుంది. సో అందులో నేను చూసాను ఇక్కడ ప్రమోషన్కి సంబంధించి కూడా మీరు ఇక్కడ మీ స్టిక్కర్ తను ముంగట వేసుకున్నాడు. సో ప్రమోషన్ ఇచ్చారా మీరు? సో ఒకసారి శివ నిజంగా చెప్తున్నా, మీ కంపెనీ కూడా నేను థ్యాంక్ యూ చెప్తున్నాను, ఎందుకంటే ఇలాంటి ఒక వ్యక్తిని కూడా మీరు దగ్గరికి తీసుకొచ్చి, ఎందుకంటే తను అమ్మ కోసం పోరాటం చేసిన వ్యక్తి కూడా మీరు సపోర్ట్ చేసేందుకు మనస్ఫూర్తి మా క్యూబ్ టీవీ నెట్వర్క్ నుంచి కూడా మీకు థ్యాంక్ యూ చెప్తున్నా. ఒక్కసారి శివ మాట్లాడతాను. ఒక్క నిమిషం అన్న. నమస్తే అన్న. అన్న చాలా థ్యాంక్ యూ అన్న, మీ టీమ్ లైన్ తరపున నాకు స్పాన్సర్షిప్ ఇచ్చినందుకు, నాకు హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ అన్న. నాకు అదే అమ్మ బ్రతికితే చాలా అన్న, నాకు అంతకు మించి ఇంకేం లేదు. మీ వంతు ప్రయత్నం కూడా ఇంకా వేరైనా మీ వంతు ప్రయత్నం కూడా చేయండి అన్న, ఇంకా మీ తరపున కూడా. నా తరపున స్పెషల్గా టీమ్ లైన్ ప్రాజెక్ట్ వాళ్ళకు స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నానన్న. థ్యాంక్ యూ అన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఓకే ఓకే. హలో చెప్పండి అన్న, నేను శివ అన్న. చెప్పండి. ఒకసారి క్యూబ్ టీవీ వాళ్ళు మాట్లాడతారన్నారన్న. సో హలో బ్రదర్, నమస్తే బ్రదర్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. నేను క్యూబ్ టీవీ నెట్వర్క్ నుంచి కాల్ చేస్తున్నా. చెప్పండి.
సో చూసాను బ్రో, మీరు ఇప్పటిదాకా ప్రమోషన్ ఇచ్చారంట శివకి. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే తన అమ్మ కోసం తను పోరాటం చేస్తూ మీరు వాళ్ళకి మద్దతు ఇచ్చినందుకు నిజంగా మా ఛానల్ నుంచి కూడా మీకు అభినందిస్తున్నాం. థ్యాంక్స్ అండి, ఇట్స్ మై ఆనర్. యా బ్రో, ఇంకా మీకు ఇంకా ఏదైనా అయితే ఇంకా శివకి హెల్ప్ చేస్తారని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాం బ్రదర్. 100%. నా సైడ్ లో ఏదైతే 6,000 మెంబర్స్ ఆల్రెడీ నేను షేర్ చేశాను. దాంట్లో కొంచెం అమౌంట్ వాళ్ళు కూడా వేస్తున్నారు. కానీ బిగ్ అమౌంట్ కాదు మన శివాకి. అదే స్పాన్సర్స్ నుంచి ఏదైతుందో మాట్లాడుతున్నారు అనమాట. నా సైడ్ నుంచి ఎంతవరకు అవుతుంది అంతవరకు డెఫినెట్లీ నా సైడ్ నుంచి. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. శివ మాట్లాడతాడా మీతో? ఇవ్వండి. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. అదే వెల్కమ్ శివ. థ్యాంక్ యూ అన్న. మా అమ్మ బతికించుకోవడం కోసం నేను హెల్ప్ చేస్తాను. నా సైడ్ నుంచి ఏదన్నా ఇంకా నేను నా సైడ్ నుంచి చేస్తాను డెఫినెట్లీ. డోంట్ వరీ. చాలా థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. సో వ్యూయర్స్, మీరు కూడా శివకి ఏదైనా స్పాన్సర్షిప్ ఇద్దామనుకున్నా కూడా మీరు ఇవ్వండి. ఎందుకంటే శివ ఎవరిని మర్చిపోతలేడు. తనే మళ్ళీ కూడా చెప్తున్నాడు, మళ్ళీ ఒకసారి కాల్ చేయను అన్న వాళ్ళకని కూడా చెప్తున్నారు. సో ఎందుకంటే తను వెళ్ళే ప్రయత్నంలో నేను ఇప్పటిదాకా చెప్పాను కదా, మా క్యూబ్ టీవీ నెట్వర్క్ అయితే శివకి ఫుల్ సపోర్టింగ్ ఉంటుంది. అది కూడా చెప్పాను కదా. ఇక్కడ సరౌండింగ్ సమీర్పేట కానీ లేకుంటే పంజాగుట్ట కానీ నియర్ బై కాలేజ్లలో కూడా వెళ్దాం. మీతో పాటు నేను వస్తా, మా టీం కూడా కొంతమంది వస్తారు. సో అమ్మని బతికించుకునే ప్రయత్నం ఏదైతే చేస్తున్నావో సో ఆ ప్రయత్నంలో మా మద్దతు మీకు ఉంటుంది, మా తోడు కూడా మీకు ఉంటుంది శివ. మా అమ్మని కాపాడే జీవితంలో నేను మీకు రుణపడి ఉంటాను జీవితంలో. ఓకే శివ, ఇంకోటి మా క్యూబ్ టీవీ నెట్వర్క్ నుంచి మాతో అయ్యే సాయం మేమైతే చేస్తున్నాం శివ నీకు. సో తీసుకోండి. థ్యాంక్ యూ అండి. ఓకే శివ. సో వ్యూస్ చూసాం కదా. సో శివకి కూడా మనము హెల్ప్ చేసాము. సో ఇంకా చాలామంది చెప్తున్నారు వ్యూస్ ఏదైతే మన వీడియోస్ చూస్తున్నారో చాలామంది వీడియోస్ చూస్తుంటారు. సో ఒక 100 రూపాయలు కొడితే కూడా ఒక తల్లిని బతికించుకునే వ్యక్తులం అవుతాము. సో మీరు కూడా మీ అందరు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ అందరు కూడా నేను చేతులు ఎత్తి మొక్కుతున్నా. శివ వాళ్ళ అమ్మని బతికించుకుందాం. నా ప్రయత్నం కూడా నేను చేస్తా. శివకి నేను కూడా తోడుంటాను, నా వ్యూవర్స్ అందరు తోడుంటాను, నా టీం కూడా శివకి తోడుంటారని చెప్పి మీ అందరి ముఖంగా నేను చెప్తున్నా. ఇక్కడ రిపోర్ట్స్ కూడా చూసుకోవచ్చు, తను విత్ రిపోర్ట్స్. అలాగే మీకు కావాలంటే శివకి డైరెక్ట్ కాల్ చేయొచ్చు, ఎవరైనా కాల్ చేయొచ్చు. ఇక్కడ మనకి ఏఐజీ నుంచి కూడా రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. వాళ్ళ మదర్ పేరు పద్మ అన్నమాట. సో అమ్మని బతికించుకుందాం శివ. మేము కూడా నీకు మద్దతు ఉంటాం, మేము కూడా సపోర్ట్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న.